హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి టాక్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం మర్చిపోయిన యూఏఎన్ నెంబర్ లైక్ ఇలా ఫైండ్ చేయాలి. అండ్ ఒకవేళ మనకి ఆల్రెడీ యూఏఎన్ నెంబర్ ఉన్నా మనకి తెలియదు అంటే ఎలా మనం యూఏఎన్ నెంబర్ ఫైండ్ చేయాలో అవి డీటెయిల్స్ అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ యూఏఎన్ నెంబర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ అవుతుందో లాస్ట్ చూడండి. జస్ట్ ఒక 1 minute లో మనమైతే యూఏఎన్ నెంబర్ మనదైతే తెలుసుకోవచ్చు అనమాట. సో వీడియోలో అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ క్రోమ్‌లోకి వెళ్ళిన వెంటనే ఈపీఎఫ్ఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళ మెయిన్ వెబ్‌సైట్ అయితే మీకైతే కనిపిస్తది ఇలా. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ మెయిన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతదనమాట. అది ఓపెన్ అయిన వెంటనే మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటది పైన. సో దాని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటది. సో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కింద సర్వీసెస్ అనే ఆప్షన్ మళ్ళీ ఒకసారి కనబడుతది. దాని కింద 20 పాయింట్స్ ఉంటాయి. లైక్ సెకండ్ పాయింట్ అనమాట. నెంబర్ యూఏఎన్ అండ్ ఆన్‌లైన్ సర్వీసెస్ అని ఉంటది సెకండ్ పాయింట్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసింటేనే మీకు కొంచెం లోడింగ్ టైం బట్టి ఇంకోట పోర్టల్ అయితే ఓపెన్ అవుతదనమాట. ఈ పోర్టల్‌లో ఎవరికైతే వాళ్ళ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తెలుసు, లేదు యూఏఎన్ నెంబర్ తెలుసు మాకు పాస్వర్డ్ ఒక్కటి తెలవదు అన్న మీరైతే ఫర్గొట్ పాస్వర్డ్ కొట్టి మీ యూఏఎన్ నెంబర్ లైక్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు మాకు మొత్తానికి యూఏఎన్ నెంబర్ తెలవదు అంటే కింద ఇంపార్టెంట్ లింక్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నో యూఏఎన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తది. సో అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు సింపుల్‌గా ఉంటదనమాట. ఇది ప్రాసెస్ వచ్చేసి జస్ట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఆ ప్రాసెస్ వచ్చి మీకు ఇంకోటి వెబ్‌సైట్ అయితే వెళ్తది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ అండ్ ఆధార్ కార్డ్ అన్నా, పాన్ కార్డ్ అన్నా ఏదంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. లైక్ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ అన్నా, లేకపోతే పాన్ కార్డ్ నెంబర్ అన్నా ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీ మొబైల్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్‌కి అయితే ఒక ఓటీపీ వస్తది నార్మల్‌గా. ఓటీపీ ఎంటర్ చేసినట్టనే మనకైతే ఎంటర్ అయ్యి మన యూఏఎన్ నెంబర్ అయితే డిస్‌ప్లే మీద చూపిస్తది ఇప్పుడు చూపెట్టినట్టు. సో ఇదే అన్నమాట ప్రాసెస్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదైతే వీడియో అనమాట. సో ఇలా అయితే మన యూఏఎన్ నెంబర్ని అయితే ఫైండ్ చేయవచ్చు. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ వీడియో రావాలో కామెంట్ అయితే చేయండి. సో దాన్ని బట్టి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ, బాయ్.